ప్రాణంతో ఉన్న జీవరాశుల్ని తింటారా? వాక్ బా, ఇది చెప్పుకోవడానికి చాలా విచిత్రంగాను చాలా ఇదిగా అనిపిస్తుంది కదా. మరి తెలుసుకోవడంలో తప్పులేదు కదా. రెండు ఒకసారి తెలుసుకుందాం. జపాన్, చైనా వంటి దేశాల్లో మనకు ఆశ్చర్యం కలిగించే వింత ఆహారాలను తింటుంటారు. భూమి మీద ఉండే వింత ఆహారాలను రుచి చూడాలని వాళ్ళు కోరుకుంటుంటారు, ఇష్టపడతారు కూడా ఎక్కువగా. అలాగే ఇతర దేశాలు కూడా వారి దేశ వాతావరణ పరిస్థితులను బట్టి వింత ఆహారాలను తీసుకుంటారనడానికి కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. ఇక్కడ వింత ఆహారాలు అంటే వింత వింత జంతువుల ఆహారాలని అర్థం. మరీ ఇంతగా విచిత్రమైన ఆహారాలను తినటం మనకు వేవిళ్ళు తెప్పిస్తుంది. ఎందుకంటే వీరు తినే ఆహారాలు అంత అసహ్యంగా ఉంటాయి. భూమి మీద ప్రాణంతో ఉండే జంతువులను తినటం అంటే వీరికి చాలా ఇష్టం. వీటిని శిలీంధ్రాలు అని కూడా పిలవచ్చు. ఇవి ప్రాణంతో ఉన్నప్పుడే తింటుంటారు. అలా ప్రాణంతో ఉన్నట్టుగానే చేతితోనే తింటారు. మరి అటువంటి అసహ్యం కలిగించే ఈటింగ్ యానిమల్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దామండి. ఫస్ట్ మనం బేబీ ష్రింప్ గురించి తెలుసుకుందాం. ఈ వింత వింత ఆహారాల్లో ఒకటి బేబీ ష్రింప్. ఇవి కాళ్లతో నడుస్తుంటాయి. ఇలా ఉన్నప్పుడే వీటిని ప్రాణాలతో తినడం అంటే ఆహా, అక్కడి ప్రజలకు మహా ఇష్టమట. ఈ ఫ్రెష్గా ఉన్నప్పుడు వాటి ప్రాణం పోకముందే వీటితో వెరైటీ వంటలు వండుతారండి. బాబా బాబా బా. ఇక లార్వా, అసలు వీటిని చూస్తుంటే కడుపులో తిప్పేస్తుంది కదా. చూడండి ఎంత విచిత్రంగా ఉన్నాయి. కాస్ మెర్జు, ఇది ట్రెడిషనల్ షిప్ మిల్క్. ఇటలీలోని సార్డియాలో చీజ్ లార్వా ఏర్పడే వరకు దీన్ని ఫామ్ చేస్తారు. లార్వా చీజ్కు జోడించి తర్వాత సాఫ్ట్ అండ్ జ్యూసీగా తయారు చేసి ఆ తర్వాత తింటారు. అబ్బా 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 అబ్బా. ఇక పాములు, మనకి జనరల్గా పాములు అనగానే చైనా ఇవన్నీ గుర్తొస్తుంటాయి కదండి. ఓకే, సహజంగా చైనాలోనే పాములు తింటారని మనం వింటుంటాం, చూస్తూ ఉంటాం ఎప్పుడన్నా ఏమన్నా విజువల్స్ అవి చూసినప్పుడు. అయితే అవి బాయిల్ చేసి వండుకుని తింటారన్న విషయం మనకు తెలుసు. కానీ మన ఇండియాలో, మీరున్నది కరెక్టే, మన భారతదేశంలో సుతారీ నాయ్ అనే వ్యక్తి పాములను పట్టేదే ఆలస్యం, వెంటనే వీటిని నోట్లో వేసుకుని తినేస్తుంటాడు. ఇలా తినడం అంటే అతనికి మహా ఇష్టం అంట. అందులోనూ ప్రాణంతో ఉన్న పాములు తినడం అంటే ఇంకా చెప్పక్కర్లేదంట. ఏ మనుషులో ఏంటోనండి. ఇక ఫ్రూట్ బ్యాట్స్ చూడండి, వీటిని తింటారంటే ఆశ్చర్యం కలగ తప్పదు కదా. ఈ ఫ్రూట్ బ్యాట్స్ తినడానికి కొంచెం చికెన్ టేస్ట్ ఉంటుందని పరిశోధనలో నిర్ధారించారు. వీటిలో ఫ్యాట్ తక్కువగా ఉంటుంది మరియు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందట. వీటిని ఏం చేస్తారంటే సూప్స్ కానీ లేదా గ్రిల్డ్ చేసి కానీ తింటారు. బార్బెక్యూ, డీప్ ఫ్రైడ్, స్టీవ్డ్ లేదా స్టైర్ ఫ్రూ చేసి తింటారు. ఇక కప్పలు, కప్పలు అనగానే శబ్దాలు మీకు ఆల్రెడీ వచ్చేసి ఉంటాయి. కప్పలుతో వంటలు చేస్తే చాలా రుచిగా ఉంటాయని అంటుంటారు ఇక్కడ చైనాలో. అలాగే చైనాతో పాటు వియత్నాం మరియు జపాన్లో కూడా వీటిని తింటారు. వీటిని తినడం వల్ల ఎక్కువ రోజులు ఆరోగ్యంగా జీవిస్తారని ఇక్కడ ఉన్నటువంటి ప్రజల నమ్మకం. ఇక్కడ అంటే ఆ చైనా, వియత్నాం, జపాన్ అండి, ఎక్కడంటే ఇక్కడ కాదు సుమి. ఇక తినడానికనే కొన్ని స్పెషల్ ఫ్రాక్స్ కూడా ఉంటాయి. వీటిని ఫ్రెష్గా ఉన్నప్పుడే, అదే ప్రాణంతో ఉన్నప్పుడే వంట వండేస్తారండి. బాబా బాబా, హారిబుల్ కదా. ఇక ఈల్స్, సెలబ్రిటీ చెఫ్ అతని పేరు రేమండ్ బ్లాన్స్ ప్రాణంతో ఉన్న ఈల్స్ తింటారు. జపాన్లో వీటిని తినడం ఎక్కువ. వీటికి వెనిగర్ మిక్స్ చేసి మరీ తింటారు. సాల్ట్ మరియు బటర్ ఉపయోగించి తింటారు. వీటిని చూస్తే అసహ్యంగా ఉంటుంది, కానీ దీని రుచి చాలా అద్భుతంగా ఉంటుందంటారండి అక్కడ వాళ్ళు. ఇక బొద్దింకల, బాబా బాబా బాబా, చైనాలో వీటిని తినటం ఎక్కువ. కప్పల కంటే రుచి కూడా ఎక్కువ అంటారు అక్కడ వారు. 32 ఏళ్ల ఎడ్వర్డ్ ఆర్చిడ్ ప్రాణంతో ఉన్న బొద్దింకలను తినే పోటీలో పాల్గొని చివరకు పాపం ప్రాణాలనే వదిలేట. చూసారా, ప్రాణంతో ఉన్న యానిమల్స్ని తింటారా తినరా? తినేవాళ్ళు చాలామంది ప్రపంచంలో ఉన్నారండి. ఎందుకు మనం తినట్లే, కాకపోతే కోడిని కోసాకో, మేకను కోసాకో, చేపను కోసాకో తింటాం, కానీ మరి అలా ప్రాణాలతో తినేయాలనుకునే మనుషులం కాదులేండి మనం. ఓకే, మనం చాలా సాఫ్ట్ అండి. మనది వసుదైక కుటుంబం. అందరూ కలిసిమెలిసి ఉంటాం, కష్టాలను పంచుకుంటుంటాం, ఏది మంచి ఏది చెడో కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. అంటే మనం విచక్షణ కలిగినటువంటి మానవత్వంతో కూడినటువంటి మనుషులం మనం. సో వీఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ కదా బీయింగ్ అన్ ఇండియన్. ఓకే, ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మన దగ్గర చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి, చూడాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, దాంతోపాటు మీ అమూల్యమైన సలహాని కానీ సూచనని కానీ మాకు అందిస్తారు కదా.